హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యశస్సటి వ్లాగ్స్. ఇదైతే మేము మా ఊర్లో తిరునాళ్ళు అయితే జరిగింది. ఇది సింగరకొండ తిరునాళ్ళు జరిగిన తర్వాత వీక్ అయితే మా ఊర్లో తిరునాళ్ళు అయితే స్టార్ట్ అవుతుంది. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత అనమాట. ఇదంతా కూడా మా ఇంటి దగ్గర నుంచి ఇటువైపు మా షాప్ కల్లేనండి వెళ్ళేది కూడా. టెంపుల్కి వెళ్ళే దారి కూడా మా షాప్ మీద నుంచే. మా షాప్ చూపిద్దామంటే మా వారు ఫాస్ట్గా వెళ్ళిస్తున్నారు కదా. సో అందువల్ల ఏంటంటే మేమైతే షాప్ చూపించడానికి అయితే కుదరలేదనమాట. లైటింగ్ కానీ అంతా ఫుల్గా వేసేసారండి. ఇక్కడ బైక్ అతను క్రాస్ తీసుకోకుండా ఇటు రైట్కి అయితే వచ్చాడు, లెఫ్ట్కి వెళ్ళకుండా. సో ఇంకా అక్కడైతే కొంచెం స్లో అయింది బండి. చాలా అంటే చాలా బాగా వేశారు లైటింగ్ కానీ అంతా కూడా. ఇంకా ఆల్మోస్ట్ మేము వెళ్ళేటప్పటికి ఆ రోజైతే మ్యాక్సిమం 9:30 అయిపోయింది టెంపుల్కి వెళ్ళడానికి. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ మేము చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోతాము. 8కి 8:30 కల్లా మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. కానీ బట్ ఆ రోజు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సో అందువల్ల మాకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డిలే అయిందనమాట. సో వాళ్ళు ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదా, మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఆగిపోయామన్నమాట. ఇంకా తర్వాత మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 9:30 అయిపోయింది. మా తమ్ముడు వాళ్ళేమో వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. మేము మాత్రం నేను, మా పాప, మా హస్బెండ్ వెళ్ళాము. ఆ రోజు మా బాబు అయితే రాలేదన్నమాట. ఇంతకీ వీడియోలో చూపిస్తున్న ఈ స్వామివారి తిరునాళ్ళు ఏంటో చెప్పలేదు కదా. ఇది భక్తాంజనేయ స్వామివారి తిరునాళ్ళండి. చాలా ఫేమస్ మా ఊర్లో మాత్రం. చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా కోరిన కోరికలన్నీ తీరుస్తారనమాట స్వామివారు అయితే. ఇంతకీ మా ఊరి పేరు మెన్షన్ చేయలేదు కదా. మా ఊరి పేరు వలపర్లు అండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, సింగరకొండ తిరునాళ్ళు అయిపోయిన తర్వాత 1 వీక్కి కరెక్ట్గా మా ఊరు తిరునాళ్ళు అయితే వస్తుందండి. సో టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి మేమైతే పుచ్చకాయ అయితే తినేసాము అలా సరదాగా. అలాగే కొంచెం స్ట్రీట్ షాపింగ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. మ్యాక్సిమం షాపుల్లో కొనేదానికంటే కూడా ఇలా స్ట్రీట్ సైడ్ కొంటేనే చాలా ఇష్టము. అండ్ ఫుడ్ కూడా అంతే, స్ట్రీట్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో కొంతమంది ఎగతాళి చేయొచ్చు, బట్ నేను అవన్నీ ఏం పట్టించుకోను, ఎందుకంటే ఎవరెవరి ఇష్టం వాళ్ళది కదా. సో అందుకనమాట. ఇంకా తర్వాత కొంచెం షాపింగ్ అయితే చేశాను. లైట్గా హెవీగా ఏం తీసుకోలేదు. మా పాపకు ఒక ఇయర్ రింగ్ సెట్ అండ్ స్మాల్ సైజ్ పౌచ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను అనమాట. బ్రాస్లెట్ అయితే 20 రూపీస్ ఏమో పడింది. బట్ ఓకే అండి, బాగానే ఉంది. నేను పెట్టిన 20 రూపీస్కి ఆ మాత్రం వచ్చిందంటే నాకు వర్త్ అనే అనిపించింది యాక్చువల్గా. మా పాప అది తీసుకునేటప్పుడు నాకు ఏం నచ్చలేదు, మమ్మీ నాకు వద్దు అని చెప్పి గొడవ చేసింది. బట్ లేదు, నువ్వు పెట్టుకోకపోతే సరే నేనైనా పెట్టుకుంటాను అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట. అది తీసుకున్న తర్వాత నన్ను పెట్టుకోనికుండా ఆమె పెట్టుకుని వెళ్ళిపోతుంది స్కూల్కి అయితే డైలీ కంటిన్యూషన్గా. అండ్ ఇవంతా అయిపోయిన తర్వాత షాపింగ్, కొంచెం ఫుడ్ తినేసి లైట్గా ఇంకా మేమైతే ప్రభల దగ్గరికి అయితే వచ్చాము. ప్రభల దగ్గర ఆల్మోస్ట్ మేము ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా ఉండేవాళ్ళము. బట్ మా పాప ఏడుస్తుంది, ఇంక ఇంటికి వెళ్దాము అని చెప్పేసి. నేను ఇక ఉండలేను, నా వల్ల కాదు అంటుంది. సరే ఇంకెందుకు తను ఏడిపించడం అని చెప్పేసి మేము కూడా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో నా వీడియోస్ ఏ నచ్చినా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.